పల్నాడు జిల్లా గురుజాల పట్టణానికి చెందిన మాజీ స్టేట్ బ్యాంక్ మేనేజర్ క్రీస్తు శేషులు శ్రీ కత్తిదానం 21వ వర్ధంతిని పురస్కరించుకొని వారి పెద్ద కుమారుడు గురుజాల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కత్తి చెలమరాజు ఆధ్వర్యంలో గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు డొనేషన్గా ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో గురుజాల తెలుగు బాబిస్ట్ చర్చి సంఘ కాపరి డాక్టర్ చింతపల్లి నవజీవన్ బాబు మరియు గురుజాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కోట శ్రీనివాసరావు పాల్గొన్నారు। న్యాయవాది కర్ర చిన్న కోటేశ్వరరావు, ఎన్జీఓ నాయకుడు బంకా జయనాన కుమార్, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కత్తి ప్రసంగి, 19వ వార్డు కౌన్సిలర్ కత్తి రవి, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యేసుపోగు రాంబాబు, గురుజాల బార్ అసోసియేషన్ గుమస్తల అధ్యక్షుడు కర్రి గిరిబాబు, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొడిదేటి శ్యామలరావు, న్యాయవాది తాళ్ళూరి సాల్కన్ రాజు మరియు బొల్లంపల్లి బాలు, గురుజాలపట్న ఎస్సీసీఎల్ నాయకుడు పులుగుజు రవికిరణ్ మరియు కత్తి మహేష్, చింతకాయల అనంతకోము బాబు, నియోజకవర్గ ఎస్సీ నాయకులు చింతకాయల కోటేశ్వరరావు ప్రసంగించి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి కలంగి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। కుటుంబము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి గారిని 21వ జ్ఞాపకార్థ కూడిక ఇటు రీతిగా వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి పడించుకున్నది। మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి। ఇదిగో నేను కొరకే సిద్ధపరిచినటువంటి నిత్యత్వాన్ని లేక మోక్షాన్ని సంపాదించుకోవడానికి మానవుడి లోకములో జన్మించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది। కోడళ్ళు అలాగనే కుమార్తెలు, మనములు, మనమరాలు వీళ్ళందరికీ ఓదార్పు, నెమ్మదిని, ఆదరణ కలిగే లవ్ యువర్ నైబర్, ఈ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ। మరి అటు ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మన చెలమరాజు గారు వారి కుటుంబము జనరల్ సెక్రటరీ జీసీ మెంబర్గా ఆయన, అలాగే ఒక బాప్టిస్ట్ సంఘానికి ఒక దశానిర్దేశం కలుగు చేసినటువంటి మా అన్నయ్య లేకపోవడం అనేది మాకు సూచన। ఈ రకంగా చెప్పాలంటే అన్న బాప్టిస్ట్ మిషన్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి, మరి ఎవరైనా తెలియని వాళ్ళు బ్యాంక్కి వెళ్తే అన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు ఇంటి దగ్గరే ప్రార్థన పెట్టించి కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి ఏ సంవత్సరం కూడా ఆగకుండా కంటిన్యూగా ప్రతి సంవత్సరంలో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు। మరి ముగ్గురు అయినప్పటికీ కూడా మిగతా 2 పెద్దవాడైన సెలమరాజు, 2 రమేష్ బాబు, 3 మణికుమార్, ఆయన ఒక్కడే ఇక్కడ లోకల్లో ఎంతో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా లోకల్లోనే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆయన లెక్చరర్ చేస్తూ మాకు జీవితంలో ఆయన ఒక ఇన్స్పిరేషన్। అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, కత్తి దానం గారు క్రీస్తు శేషులు 20 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా పోషించే పరిస్థితి లేదు, కానీ అలాగే అందుకనే ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా వృద్ధాశ్రమాలుగా ప్రతి గ్రామంలో కులానికి ఒకటి కూడా ఇప్పుడు వృద్ధాశ్రమాలు కట్టడం జరుగుతుంది। అందులో భాగంగా ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇలా వృద్ధులకి చేతుగా ఎంతో ఆయనకి తోచినంత సహాయం చేస్తూ ఉన్నాడు। అలాగే ఆ యొక్క దానం గారికి ఆత్మ ప్రెసిడెంట్ గారు